ఈనాటి మంత్రము దమి. సంసార తాపము అణచువాడు బాహ్య ఇంద్రియ నిగ్రహము గలవాడు. సంసార తాపం అనగా ఈ సంసారం అనే సాగరాన్ని ఇస్తున్నటువంటి మానవులమైనటువంటి మనందరికీ కూడాను వచ్చేటటువంటి ఈ తాపం ఏదైతే ఉందో దాన్ని అణచివేయగలిగినటువంటి వాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. ఈ సంసార సాగరాన్ని మనం ఈదాలి అంటే అందుకు ఏకైక మార్గం స్వామివారి పాదాలని ఆశ్రయించటమే. ఆ స్వామివారి యొక్క వరదహస్తము చూపిస్తూ ఉంటుంది. కటిహస్తము వరదహస్తము ఏమిటయ్యా దాటి యొక్క అర్థం అంటే, ఎవరైతే ఆయన పాదాలను పట్టుకుంటారో వారికి సంసారం అనే సముద్రము మోకాళ్ళ లోతు వరకు మాత్రమే ఉంటుంది అని. అలా సంసార సాగరాన్ని ఇదించి మన బాహ్య ఇంద్రియ నిగ్రహం, మనం సంసారంలో ఉన్నప్పుడు రకరకాల బాధలు ఉంటాయి. ఒక్కో రోజు మనల్ని మనం తట్టుకోలేనంత బాధలు వస్తుంటాయి, ఒకసారి కోపాలు వస్తుంటాయి. బట్ ఆ కోపాలు ఆ తాపాలు అన్నిటినీ కూడాను అణచివేసి ఇంద్రియ నిగ్రహాన్ని మనకి ప్రసాదించేవాడే ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీవేంకటేశ్వరుడు. శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. ఓం మంత్రపఠనం. ఓం దమినే నమః. ఓం దమినే నమః. ఓం దమినే నమః.